తూరు మండల పరిధిలోని నల్లరాళ్లపల్లిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. అక్కడ నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువయ్యేలా పారదర్శకంగా పాలన అందించడమే సుపరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక కుటుంబంలో 6 పిల్లలకు తల్లికి వందనం డబ్బులు అందగా మంత్రి వారితో కాసేపు ముచ్చటించారు. తమ శాఖ ద్వారా సుపరిపాలన లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా అలాగే వాళ్ళ జీవన పరిమాణంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మంచి నాయకులు, మంచి నాయకత్వం ఉన్నటువంటి ఇందుపూరు పార్లమెంటు అలాగే ఇందుపూరు నియోజకవర్గం. ఎందుకంటే గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు ఈ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చేసి అప్పుడు ఎంచుకుని నేను చూశాక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళాం. అక్కడ ఎక్స్ట్రా గదులు అంటే ఆ రోజుల్లోనే ఆ 25 ఎకరాల్లో గురుకుల పాఠశాల పెట్టాలనే ఆలోచన నందమూరి తారక రామారావుకి వచ్చిందంటే నిజంగా అద్భుతమైంది. అవన్నీ కూడా వారి యొక్క ఆశయాలను ఏదైతే రాష్ట్రంలో క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటూ బాలకృష్ణ గారు ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలి, అభివృద్ధి ఉండాలా, ప్రతి ప్రాంతం కూడా ఈ స్టేట్లో నంబర్ 1గా ఉండాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను. ప్రత్యేకంగా నాకు అభినందన తెలియజేసుకుంటాను. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఏదైతే కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ గృహాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని అవన్నీ కూడా ఇమీడియట్గా, ఎందుకంటే ఈ సుపరిపాలన తొలి అడుగు అనేది కేవలం వెళ్ళటం మాట్లాడటం అని కాదు.